स्वामी स्वामी ఒక స్టేడియం పూర్తిగా అమలు చేసినటువంటిది లేదు. ఈరోజు స్టేడియంలో లేవు ఎక్కడా కూడా. ఏమంటున్నారు? ఆడుదాం ఆంధ్ర అని అంటుంది. ఎంత ఆడుతావు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో? సరిపోదా నీకు? ఇంకా మనశ్శాంతి కలగలేదా? ఆడుదాం ఆంధ్ర అనేది కేవలం ప్రజలు స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళు ఆడుకోవడానికి కాదు. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అందరితోని. అది సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు ప్రజలు కూడా. మీ అందరితో ఆడుతానయ్యా, అదే ఆడుదాం ఆంధ్ర అనేసి ఈరోజు కొత్తగా పథకాన్ని ఈరోజు ప్రవేశపెట్టారు. అందులో కూడా ఈరోజు ఆట ఆడడానికి ఎవరైనా ఉత్సాహంగా ఉంటే వాళ్ళ దగ్గర కూడా 1000-2000 రూపాయలు కలెక్ట్ చేసుకుంటున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. అంత దయనీయమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఉండడానికి ఏకైక కారణం జగన్మోహన్ రెడ్డి. ఈజ్ అ ఫైనాన్షియల్ క్రిమినల్, ఆర్థిక ఉగ్రవాది. ఆ రోజు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1,00,000 కోట్లు సుమారుగా దోచుకున్నటువంటి వ్యక్తి తన చేతుల్లోనే ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు వదిలేస్తాడని ఎలా అనుకుంటాం మనందరం కూడా? అందుకనే రికార్డు బ్రేకింగ్ స్థాయిలో ప్రపంచంలో ఏ ప్రజానాయకుడు, ఏ రాజకీయ నాయకుడు సంపాదించుకోలేనటువంటి ఆస్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ రాష్ట్ర తాలూకు ఆస్తిని అందరినీ కూడా కొల్లగొట్టి తన మాత్రం లోటస్ పాండ్ల మీద లోటస్ పాండ్లు కట్టుకుంటున్నాడు. అంతే తప్పితే ఈరోజు రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఒరిగింది ఏమీ లేదు. ఇప్పటికైనా సరే ప్రజలు మేల్కోవాలి. ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఏంటో చక్కగా తెలుసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నించే స్థాయిలో ప్రజలు కూడా చైతన్యవంతంగా ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. మేము ఎలాగో ఇది రిలీజ్ చేశాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి వాళ్ళు కూడా బూతులు తిట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఆ బూతుల మధ్యలో మీకు ఏదైనా సమయం ఉంటే మాత్రం మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో రికార్డులతో సహా జగన్మోహన్ రెడ్డి అక్షరాల ఆయన మాటల్లో హామీలు ఇచ్చినటువంటివి అన్ని కూడా పొందుపరిచి పుస్తకంలో పెట్టాం. ప్రతి ఒక్కటి కూడా మీరు ఇన్ కేస్ ఏదైనా ఇందులో తప్పుగా ముద్రించామని మీకు అనిపిస్తే ఏ నాయకుడికైనా చెప్తున్నాను, మీరు వచ్చి మేము ఇందులో రిలీజ్ చేసినటువంటిది ఆ హామీ మేము ఇవ్వలేదయ్యా అని చెప్పినటువంటి మాట అయినా ప్రజలకు మీరు చెప్పండి. ప్రత్యేక హోదా రాలేదు, అది మీరు హామీ ఇచ్చారని మేము పెట్టాం. మీరు రండి ముందుకి, మేము ప్రత్యేక హోదా మేము హామీ ఇవ్వలేదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడలేదు అని మాట చెప్పండి. అంగన్వాడీలకి తెలంగాణలో వస్తున్నటువంటి ఆ ఇన్కమ్ కంటే 1000 రూపాయలు అదనంగా వస్తారన్నది అది అమలు కాలేదు, అది కూడా ఒకటి లిస్ట్ చేశాం. అది కూడా ఇవ్వలేదని ధైర్యంగా చెప్పమనండి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ. సో ఆ రకమైనటువంటి డిబేట్ చేసి ఈ పుస్తకానికి న్యాయం చేయమని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇంకా మోసం చేసేటటువంటి రోజులు అన్ని కూడా పూర్తయ్యాయి. బాబాయ్ హత్య కేసు మోసం చేశారు ఆ రోజు ప్రజలకి, పింక్ డైమండ్ అలాగే మోసం చేశారు, అలాగే కమ్యూనిటీల మధ్యలో చిచ్చులు పెట్టి మోసం చేశారు, ప్రాంతాల మధ్యలో చిచ్చులు పెట్టి మోసం చేశారు. ఇలా రాష్ట్రాన్ని చెల్లా చెదురు చేసి ఆ రోజు మీ ఓట్ల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి గెలిచారు. ఆ ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు ఇంకా పీక్కొని తినుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అసలు భారతదేశంలో లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందుకనే ప్రతిపక్ష శక్తుల కింద ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అన్ని కూడా కలిసి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఆలోచనతో ఈరోజు కలిసికట్టుగా పోరాటం చేస్తున్నాం. 160 సీట్లు దాటి ఖచ్చితంగా ఈ యొక్క పొత్తుతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి మాట్లాడే తప్పితే ఈరోజు టెక్కలి నియోజకవర్గంలో కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో 5 సంవత్సరాలు ఏమేమి చేశామనేది స్పష్టంగా డాక్యుమెంట్ రూపంగా అంటారా, చర్చకి రమ్మంటారా, అన్నిటికీ కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఒక ఇరిగేషన్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్లో కానీ, ఇలా ఏ రంగంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మేము కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నాం, మా మీద కూడా బాధ్యత ఉంది. మేము ఏమేమి చేశామని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
మీరు ఈ రోజు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారని మేము కూడా పిలుపునిస్తున్నాం. ఆయన ఊరికే మాటలు చెప్పి ఊరికే తప్పించుకోవడం కాదు, చర్చకి సిద్ధం అని అంటే రమ్మనండి. చర్చలోనే భాగంగా ఇది కూడా మేము రిలీజ్ చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలే, మీరేం చేశారో మీరు చెప్పమనండి. అదేదో చేయలేక ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కాంట్రవర్సీలు క్రియేట్ చేసి యూట్యూబ్లో లైక్ల కోసం, యూట్యూబ్లో వీడియోల కోసం అలా చేయమనంటే మేమందరం అలా చేయలేము. మేము రాజకీయాలు చేస్తున్నటువంటిది ప్రజల కోసం, ప్రజలకు బాగు చేయాలని. సో ఉపయోగకరమైనటువంటి చర్చలు ఉంటే చెప్పండి. ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు యూట్యూబ్ల కోసం ఈరోజు మాట్లాడదామనంటే దానికి నేను సిద్ధంగా లేను. ఈరోజు చర్చకి మీరు సిద్ధంగా ఉంటే దీంతోనే మొదలు పెట్టండి. కాపీ పంపిస్తాం. ఎన్ని హామీలు ఉన్నాయి జిల్లాలో కూడా, శ్రీకాకుళం జిల్లాలో కూడా సభలు పెట్టి ఏమేమి ఇచ్చారో అవి కూడా మేము పొందుపరిచాం. దాని మీద మీరు అందరూ కూడా ఇచ్చేయండి. ఏ మేజర్ హామీలు నెరవేర్చారు శ్రీకాకుళం జిల్లా?